సరే, ఈ దినం వాక్య భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. చూడండి పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దినములు చెడ్డవి అంట. కనుక భూమి మీద ఉన్నటువంటి మానవుడికి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ చెప్పేటంటే దినములు చెడ్డవి కనుక మరి దినాన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా పోగొట్టుకుంటున్నావా అనేటువంటి కోణంలో ఈ దినం దేవుని వాక్యం మీతో లేక నాతో మాట్లాడుతుంది. దినములు చెడ్డవి కనుక సమయంలో పోలేక సద్వినియోగపరచుకోండి. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం. మచిలీపట్నం నుండి ఉదయం 6 గంటలకి గుడివాడకి ట్రైన్ వస్తుంది. 6:15 కరెక్ట్గా బండి వెళ్ళిపోతుంది. ఒంగోలు వెళ్ళొద్దామండి. కరెక్ట్గా బండికి వెళ్ళాలి అంటే నువ్వు ఇక్కడ ఎన్నింటికి సిద్ధపడతావు? 6 గంటలకు బండి రైల్వే స్టేషన్కి వస్తుంది. 6:15కి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. కనుక 6:15 బయలుదేరి వెళ్ళొద్దంటే కనుక నువ్వు త్వరగా 6 గంటలకే బయలుదేరి వెళ్ళి టికెట్ తీసుకుని, మేము చాలాసార్లు ఆ ట్రైన్కి వెళ్ళాం. ఇక్కడ నుండి 6 గంటలకు బయలుదేరితే 10 నిమిషాలు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవడం, బండిలో కూర్చోవడం, బయలుదేరు. ఆ బండి ప్రయాణం అట్లా ఉంటుంది. కనుక సమయాన్ని పాలించి సమయం సద్వినియోగం చేసుకోకపోతే ఇంకా అది సర్దుకుంటూ ఉన్నాం అనుకోండి, మన కోసం ఏమాగదు? ట్రైన్ ఆగదు, బండి ఆగదు. అలాగే భూమి మీద నువ్వు లేక నేను మనము ఇంకా పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచవలసిన రీతిలో సిద్ధపరచకుండా, ఆత్మీయ జీవితంలో స్టోరేజ్ చేసుకోకుండా, దేవునికి నీకున్నటువంటి అనుబంధంలో ప్రార్థనా జీవితం, వాక్య జ్ఞానం, సిద్ధపాటు కలిగినటువంటి అనుభవం సిద్ధపాటు కలిగినటువంటి విధానంలో మనం లేకపోతే ఒకనొక దినం అనేది ఉంది. ఆ దినము మనం ఎంత ఆలోచించినా కానీ